డిపోలు వస్తూ ఉంటే ఆర్టీసీ పరిరక్షణే కాపాడాలని చెప్పేసి ఎస్డబ్ల్యూఎఫ్ అడుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, డిఎం గారి మీద, లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇతర రాజకీయ కోణంతో ఎస్డబ్ల్యూఎఫ్ మాట్లాడతలేదు. మీరు గౌరవంగా స్వీకరించాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే రకంగా చూడాలి. ఈరోజు ఇక్కడ అనేక రకాలైన బ్యానర్లు ఉన్నాయి, మేమేమి కాదంటలేదు. ఇక్కడ గౌరవ మంత్రి గారు ప్రాతినిధ్యం నియోజకవర్గం వివిధ సందర్భాల్లో ఆర్టీసీలు వివిధ కార్యక్రమాలు ఉంటాయి, ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ రకమైన గౌరవం ఇవ్వాలి. ఎస్డబ్ల్యూఎఫ్ వాళ్ళు కూడా ఇక్కడ డిపోలో దాదాపు అత్యధిక మంది సభ్యత్వం కలుగుతూ రకరకాల అభివృద్ధి అవుతున్న క్రమంలో కార్మికుల మీద రకరకాల ధోరణి సరైన పద్ధతి కాదు. ఈరోజు మేము ప్రశ్నించాలి అనుకుంటే ఇక్కడ అనేక రకాలైనవి ఉన్నాయి. ప్రజా సంఘాలుగా, సిఐటిగా ఇవన్నీ ప్రశ్నించి వాటి జోలికి మేము పోవట్లేదు. అందుకని ఈరోజు మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. అరే కొన్ని సందర్భాల్లో అయినటువంటి ఆర్టీసీ ఎండీ గారు విజయవాడ కేంద్రంగా ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి ఏమి సమస్యలు ఏంటని చెప్పి మాట్లాడి మేము చెప్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆచరిస్తా ఉన్నారు. మేము నిన్నగాక మొన్న హైర్ బస్, అద్దె బస్ డ్రైవర్లకు సంబంధించి వెళ్తే ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడి హైర్ బస్ వాళ్ళకు కూడా పిఎఫ్, ఈఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తామని చెప్పేసి పైన ఒక సర్క్యులర్ ఇచ్చారు 21వ తారీఖు నాడు. కానీ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవప్రదంగా వ్యవహరిస్తా ఉంటే ఇక్కడ ఒంటెద్దు పోకళ్ళు ఈ వ్యవహారం అనేటువంటిది ఇది సరైన వాతావరణం కాదు. ఈ వాతావరణం నుంచి కార్మికులందరినీ ఒకే కోణంతో చూడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అట్లానే ఈ డిపోలు ఇతర మిత్రులు, డ్రైవర్ మిత్రులు, కండక్టర్ మిత్రులు చెప్తా ఉన్నారు. మా మేనేజర్ గారు ఇంకో 3-4 నెలలు ఆయన సమయం ఉందంటే ఆయన సీనియారిటీ, వ్యవస్థ, వ్యవహారం ఇదంతా కూడా మా అందరికి ఉపయోగపడాలి. కానీ మాకు ఎక్కడో బాధ వేస్తా ఉందండి. కొన్ని సందర్భాల్లో ఫలానా పాయింట్లు రాలేదు, ఫలానా సమస్య ఉంది, లేదు కొన్ని సందర్భాల్లో ఈ రకమైన వైఖరి ఉందనే పద్ధతుల్లో గట్టిగా మమ్మల్ని మానసిక ఆందోళన గురయ్యేలాగా వేధిస్తూ ఉన్నారండి. మనం పత్రికల్లో చూసాం, ఈనాడు పత్రికల్లో ఒక ఐటెం వచ్చింది. బాపట్ల డిపిటిఓ గారు మొత్తం ఈ జిల్లాలో ఈ 3 డిపోలకు పరిధికి సంబంధించి ఉద్యోగస్తులు వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సేవలు వీటన్నిటికి సంబంధించి చెప్పే క్రమంలో చీరాల డిపోకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంతకుముందు అనారోగ్యంతో సర్వీసులో ఉండగా, గుండెపోటుతో డ్యూటీలో ఉండగానే చనిపోయారు. ఈ జిల్లాలోనే జరిగిన ఘటన. అట్లాంటి ఘటనలు ఈ రకమైనటువంటి గట్టిగా మాట్లాడి గట్టిగా మానసిక ఆందోళన కలిగిస్తే అట్లాంటి ఘటనలు ఈ రేపల్లి డిపో లాంటి చోట్ల కూడా వచ్చే పరిస్థితి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది మేము చెప్తున్నటువంటిది కాదు, ఎస్డబ్ల్యూఎఫ్ కాదు, అన్ని యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, ఇతర డ్రైవర్లు వీళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఈ రేపల్లి డిపోకి అట్లాంటి అగౌరవం తీసుకురాకూడదు. మేమందరం కలిసి పనిచేస్తాం. మీరు ఏ డ్యూటీలు వేసినా, ఏ రకమైనటువంటి ఉన్నా మా సహకారం ఉంటుంది అని చెప్పేసి ఎస్డబ్ల్యూఎఫ్ గా మేము చెప్తాను. మరోసారి గౌరవప్రదంగా మేము డిమాండ్ చేస్తున్నాము. డిపోలు ఏకపక్ష ధోరణితో ఎస్డబ్ల్యూఎఫ్ మీద వేధింపులు మానుకోవాలి. ఆ రకంగా కనుక వ్యవహరిస్తే రాబోయే కాలం